పర్లేదు 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 నాకే పర్లేదు రండి. ఎవరు మీ మనవరాలా? ఇవన్నీ ప్రకృతి సేద్యమేనమ్మా. బాగా ఇప్పుడు ఎవరు చూస్తారమ్మా? నువ్వు చూస్తావు, ఎక్కడ ఉంటావా? ఎవరు నువ్వేనా? ఎవరు అందరూ చూస్తారు? ఇంట్లో వాళ్ళందరూ ఎన్ని గంటలు ఉంటారమ్మా ఇక్కడ? 5:30 వరకు ఉంటారు. ఇవన్నీ ఇంటికి వేసారు. ఎంతమ్మా మొత్తం? 1 ఎకరానా? ఒకసారి అన్నీ చూసి వస్తానండి అమ్మా, చీకటి పడకముందు. ఏమ్మా బాగున్నారా? ఇప్పుడు ఏం వేసారమ్మా పంట? ఇది చేమంతి వేసారు. బత్తాయి ఒక పక్క, చేమంతి ఒక పక్క. పర్లేదమ్మా. మెల్లిగా 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 వైరుంది. మొత్తం ప్రకృతి సేద్యమేనమ్మా? ఏమి వేరే ఏమి వేయడం? నీ అవగాహన ఏంటమ్మా దీని మీద? ప్రకృతి వ్యవసాయం చేసి పంటలు పండించడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది సార్. మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని మేము ఇట్లా చేసుకుంటున్నాం సార్. మీ ఆరోగ్యం కూడా బాగుందా? అవును సార్, బాగుంది. ఇక్కడ పండించిన పంటలన్నీ ఉపయోగిస్తారు. కూరగాయలన్నీ ఇక్కడి నుంచి వస్తాయి. వెరీ గుడ్, మంచిగా చేశారమ్మా. చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఏంటమ్మా మీరంతా ఒకటే కుటుంబమా? ఏంట్రా నీ పేరేంటమ్మా? చైతన్య. చెయ్యి చేకండి. గుడ్. మనోడు ఏం చదువుకుంటున్నావు? ఎల్కేజీ. ఏంటమ్మా మీరంతా వచ్చి ఇక్కడ ఈ పని చేస్తూ ఉంటారమ్మా? మీకేమనిపిస్తూ ఉంది ఇది చేస్తూ ఉంటే? మిమ్మల్ని చూసి 10 మంది నేర్చుకునే అవకాశం వచ్చిందా? 10 మంది వస్తున్నారు. అన్నీ చూస్తున్నానమ్మా. చీకటి పడే మునుపు ఒకసారి చూస్తాను. ఇదేని కొడుతున్నారు? డ్రోను. ఓకే, మంది వేస్తా ఉందా? ఇప్పుడు మీదే ఎండాకాలం శివరాత్రి అమ్మదాలకు వచ్చేసరికి ఒక దీనికి ఎండ పడ కొట్టకుండా అని కొనాలు వేసినాం. మళ్ళా వేసారు. ఎన్ని వెరైటీలు ఉన్నాయి దీంట్లో? ఎన్ని పంటలు ఉన్నాయి దీంట్లో? అవిసాకు ఒకటి, ఉల్లిపాయ ఒకటి, బీర, సొర్ర, కటవార అట్లా దారి నారోలేకి చిక్కు సొర్ర బీర వేసినాం. ఇప్పుడు ఏంటమ్మా మీరు ఇక్కడ? నా పేరు జ్యోత్స్న సార్. నమో డ్రోన్ దీదీ కింద 100% రాయితీతో నాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉచితంగా డ్రోన్ ఇవ్వడం జరిగింది సార్. ఓకే అమ్మా, నువ్వు ఇప్పుడు ఆపరేట్ చేస్తున్నావు. ఎన్ని ఎకరాలు చేసావమ్మా ఇప్పటికి? ఎంత చేయగలుగుతున్నావు మనం? నేను రికార్డు కూడా రాసుకోవడం జరిగింది సార్. ఇదిగోండి సార్, నేను 1616 ఎకరాలు కొట్టినాను సార్. ఒక ఎకరాకు వచ్చేసి 500 తీసుకున్నాను సార్. 8,08,000 లెక్క నాకు వచ్చింది సార్. ఇక్కడ కో పైలట్గా నాకు సపోర్ట్గా తీసుకున్న వాళ్ళకి 1,28,500 కట్టాను సార్. ఆటో ఒకటి నేను ఇది డ్రోన్ తీసుకున్న తర్వాతే సార్ సొంతంగా ఈఎంఐ కింద నేను ఆటో తీసుకోవడం జరిగింది సార్. ఇక్కడ 88,700 అయింది సార్. టోటల్గా ఒక 2-3 సార్లు నా డ్రోన్ కింద పడింది సార్, అబ్స్టాకిల్ చూస్తుండడం వల్ల. అప్పుడు 50,000 ఖర్చు అయింది సార్. ఇదంతా పోగా నాకు 5,40,800 లెక్క నాకు ఆదాయంగా మిగిలింది సార్. ఎన్ని రోజులమ్మా ఇది? ఇది 130 రోజుల్లో సార్. 410 మంది రైతులు చేసిన సార్. 12 మండలాలలో 63 గ్రామాలలో 2 జిల్లాలలో చేయడం జరిగింది. అనుభవం ఏంటండి సార్?
భావితరాల భవిష్యత్తుకి మీరు ఎప్పటి నుంచో చెప్తున్నారు సార్. 2047కి ప్రతి గ్రామంలో ఉండే మహిళా సంఘంలో ఉండే ప్రతి మహిళ కూడా తన సొంత వ్యాపారం చేసుకొని మహిళగా తన స్వయం శక్తితో ఎదగాలనేది మీ కృషి సార్. దాన్ని ఆధారంగా చేసుకొని ఈరోజు మన రాష్ట్రంలో కొత్త డ్రోన్లు అనేటి ఈ రైతులకి అనుకూలంగా వాళ్ళందరికీ ఇప్పుడు డ్రోనే కావాలంటే కొరత ఉందని మాట్లాడడం వల్ల ఈరోజు మీరు ఆ డ్రోన్ వ్యవస్థని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముమ్మరంగా అందరికీ పంచిపెట్టడం జరిగింది. చెప్పమ్మా నాకు ఒకటి విషయం. ఇప్పుడు ఈ డ్రోన్ ఆపరేట్ చేస్తున్నావు, ఆదాయం వస్తూ ఉంది. ఒకప్పటికి ఇప్పటికి దీనివల్ల లాభాలు ఏంటి సార్? ఇంతకు ముందు అయితే సార్ నేను ఒక 500 కూలి కోసము అగసాట్లు పడేదాన్ని సార్. ఏ పని చేసుకోవాలన్నా నన్ను నమ్మి అప్పు ఇవ్వమన్నా ఇచ్చేవాళ్ళు కదా సార్. ఈ రోజు నేను డ్రోన్ తీసుకున్న తర్వాత ఏకంగా నా సంఘంలో 10 లక్షల నుంచి 20 లక్షల వరకు నాకు లోన్ గా ఇచ్చి నన్ను ముందుకు నడిపించినారు సార్. ఇందుకు చాలా తొక్కదండి రా ఇట్రా, నువ్వు కూడా వెనక్కన వస్తూ మాట్లాడు. ఇప్పుడు దీనివల్ల నీకు ఆదాయం వస్తూ ఉంది. సార్ రెండో మార్గం నాతో పాటు ఒక ముగ్గురికి నేను జీవనోపాధి చూపిస్తున్నావు. దీనివల్ల రైతులకు లాభం ఏంటి? రైతులకు లాభం ఏంటంటే సార్, ఒకే సమయంలో 40 ఎకరాలు కొట్టాలనుకున్నప్పుడు రైతు ఇప్పుడు వర్షాలు పడినాయి సార్. వర్షాలు పడడం వల్ల మనుషులు దిగలేని పరిస్థితి సార్, ట్రాక్టర్లు దిగలేవు. కానీ ఈ రోజు డ్రోన్ ఉండడం వల్ల 3/4% రైతులందరూ కూడా ఎప్పుడు పని చేసుకోలేక ఆగిపోయేవాళ్ళు. ఈ రోజు సంతోషంగా డ్రోన్ రావడం వల్ల ఒక డ్రోన్ బట్టి మీరు మాకు సబ్సిడీతో 80% సబ్సిడీతో ఇవ్వడం వల్ల ఈ రోజు ప్రతి రైతు కూడా సంతోషంగా మందులు పిచికారి చేసుకోవడం జరిగింది. 2 నిమిషాల తర్వాత నీతో మాట్లాడతాం మళ్ళీ ఉండమ్మా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరంతా ఏంటమ్మా ఇవన్నీ కూడా మీరు హార్వెస్టింగ్ చేస్తున్నారా? ఇవన్నీ చిక్కుడమ్మా, ఇవన్నీ కూడా ఏమాత్రం ఎరువులు లేవు, ఏమి లేవు కదా. అదే మరి పెద్ద మందు కూడా కొట్టలేదు, నేచురల్గా వచ్చింది. ఎంత రేటుకి అమ్ముతున్నారమ్మా? అంటే మామూలు పంటకు ఈ పంటకు డిఫరెన్స్ ఎంత ఇస్తున్నారమ్మా? అంటే ఏం లేదు సార్, డిఫరెంట్ అయితే ఏం లేదు. దానికన్నా తక్కువగానే అమ్ముతున్నాయి సార్ వాళ్ళు. తక్కువ ఏం లేదు మార్కెట్. మనం పక్కన అమ్ముకునే వాళ్ళు ఏదో 10 రూపాయలు దాచి అమ్ముకుంటారు. మనం మార్కెట్కి వచ్చే 10 రూపాయలు తక్కువతో పోయి కమిషన్. తిన్న వాళ్ళు తెలిసిన వాళ్ళు తిన్న తర్వాత మళ్ళీ వచ్చిన వాళ్ళు అయితే కొంచెం టేస్ట్ బాగుంది అట్లా అని చెప్తున్నారు కదమ్మా. ఇప్పుడు రైతు బజార్లో ఇది పెడితే అప్పుడు మీకు అందరికి చాలా ఉపయోగపడుతుంది కదా. కాన్స్టిట్యున్సీకి ఒక రైతు బజార్ పెట్టి ఆ రైతు బజార్లో పెడితే వాళ్ళు ప్రొక్యూర్ చేసి కావాలంటే అన్ని రైతు బజార్లకి నేచురల్ ఇదే పంట పంపించి అది చేస్తే చాలా వరకు ఉపయోగపడుతుంది కదా. నేను ఒకసారి వర్కౌట్ చేస్తాను. దీనికి మార్కెటింగ్ వ్యవస్థ కూడా నేను చేస్తానమ్మా. ఇదైనాక సర్టిఫికేషన్, ఇదేమిటంటే ఇది ప్రకృతి సేద్యంలో వచ్చిన పంట అని సర్టిఫై చేయడం, దానికి ట్రేసబిలిటీ, పలానూరులో పలానా సర్వే నెంబర్లో పలానా రైతు పండించాడు, ఆ రైతు యొక్క డీటెయిల్స్, దీనికి ఎరువు కొట్టలేదు, మందులు కొట్టలేదు, దానికి అవుట్కమ్ ఏంటంటే సర్టిఫికేషన్. అది చేసినప్పుడు ఏమొస్తుందంటే మీకు అందరికీ రేట్లు వస్తాయి. అది నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. నేను వర్కౌట్ చేస్తున్నానమ్మా, చేపిస్తాను. మీరు చాలా బాగా ఒక ఆదర్శంగా చేస్తున్నారు. ప్రతి ఈ మాట చేసేవాళ్ళు ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్ మాకు